అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆర్సీబీ జట్టు సంచలనం చేసింది. ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 42లో 11 పరుగుల తేడాతో సొంత గడ్డపై విజయం సాధించి తమ సత్తా ఏంటో మరొకసారి నిరూపించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా సొంత గడ్డపై ఆడిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు అయితే ఈ సంవత్సరం అయితే విజయం సాధించలేదు. దాదాపు జైపూర్ వెళ్ళి రాజస్థాన్ రాయల్స్ని మట్టి కనిపించింది, చెన్నై వెళ్ళి చెన్నైని ఓడించింది, ముంబై వాంకడీకి వెళ్ళి ముంబైని ఓడించింది. అలాగా మిగిలిన స్టేడియంలకు వెళ్ళి ఆ జట్టును ఓడిస్తుంది. అలాగే సొంత గడ్డపై ఆ జట్టు అయితే ఓడిపోతూ వచ్చింది. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే సత్తా చాటి హోమ్ క్రౌడ్ ముందు థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు. 70 పరుగులతో చిరతపురిలాగా ఆడటం జరిగింది. ఇక హోమ్ క్రౌడ్ లాస్ట్లో ఓడిపోతుందేమో అని పూర్తిగా కూడా నిరాశ పడుతున్న సందర్భంలో హేజిల్ వుడ్ అద్భుతమైన ఓవర్ వేసి మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పేసి మ్యాచ్ మొత్తం కూడా ఆర్సీబీ వైపుగా తిప్పేశాడు. ఇక ముఖ్యంగా మ్యాచ్ విషయంలోకి వస్తే టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ అయితే ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఇక చిన్నస్వామి చాలా స్మాల్ గ్రౌండ్ కాబట్టి 200 కూడా చేజబులే. కాబట్టి ఈ మ్యాచ్ 200 కొట్టినా కానీ సెకండ్ బ్యాటింగ్కి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని చాలామంది కూడా క్రికెట్ విశ్లేషకులు కూడా భావించారు. కాబట్టి ఓవరాల్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ బరిలోకి దిగింది. 200+ రన్స్ ఖచ్చితంగా స్కోర్ చేస్తేనే మ్యాచ్లో ఉంటుందని ఆర్సీబీ జట్టుకు కూడా తెలుసు. కాబట్టి అందుకే ఓపెనర్లు ఇద్దరు కూడా దాటిగా ఆరంభించడం జరిగింది. ఒక పక్కన సాల్ట్, మరొక పక్కన కోహ్లీ విరుచుకుపడ్డ దాదాపు 6.4 ఓవర్స్లోనే 60+ రన్స్ చేశారు ఆర్సీబీ ప్లేయర్స్ ఇద్దరు కూడా. ఆ తర్వాత సాల్ట్ అవుట్ అయిన తర్వాత కోహ్లీ కూడా స్పీడ్ పుంజుకున్నాడు, 70 పరుగులు చేశాడు. ఇంకొక పక్కన మనం చూసుకుంటే పడిక్కల్ మాత్రం 50 పరుగులతో మరొకసారి అలరించడం జరిగింది. ఇక పటీదర్ విఫలమైనప్పటికీ కూడా టిమ్ డేవిడ్ అలాగే జితేష్ శర్మ వీళ్ళిద్దరూ చివరిలో ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరి 2 ఓవర్స్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా ఆర్సీబీ జట్టు అయితే 20 ఓవర్స్లో 205 రన్స్ చేసి 206 రన్స్ టార్గెట్స్ అయితే ముఖ్యంగా ఆ జట్టుకు అయితే ఉంచేసింది. రాజస్థాన్ రాయల్స్ 206 పరుగుల లక్ష్యంతో అయితే బరిలోకి దిగింది. ఇక ముఖ్యంగా వాళ్ళు కూడా చాలా దాటిగా మొదలుపెట్టారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు యశస్వి జైస్వాల్ ఒక పక్కన, మరొక ఓపెనర్ కొత్త టాలెంటెడ్ ప్లేయర్ 14 ఏళ్ల యువకుడు, వీళ్ళిద్దరూ కలిసి చాలా అలవోకగా అయితే పరుగులు రాబట్టడం జరిగింది. ఒకానొక దశలో దాదాపు 10 ఓవర్లలోనే 110, 120 వరకు వెళ్ళిపోయింది స్కోర్. మ్యాచ్ మొత్తం కూడా ఆర్ఆర్ వైపుగా వెళ్ళిపోయింది. యశస్వి జైస్వాల్ అవుట్ అయినప్పటికీ కూడా కంప్లీట్గా మాత్రం మ్యాచ్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కంటే కూడా దాదాపు మ్యాచ్ ఆర్ఆర్దే అన్న క్రౌడ్ అంతా ఫీల్డ్లోకి వచ్చేసారు. కానీ మనం చూసుకుంటే మనకి దాదాపు 18th ఓవర్ వరకు కూడా మనకి కంప్లీట్గా మ్యాచ్ మొత్తం కూడా సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా అన్నట్లుగానే అనిపించింది. కానీ ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ ఓవర్లో 9 రన్స్ చేయలేకపోయింది ఆర్ఆర్ జట్టు, అలాగే లక్నో మీద 9 రన్స్ చేయలేకపోయింది ఆర్ఆర్ జట్టు. కంప్లీట్గా 19th ఓవర్ 20th ఓవర్ కంప్లీట్గా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ముఖ్యంగా ఆర్సీబీ బౌలర్లు 19-20 ఓవర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా చివరి 2 ఓవర్లో కేవలం 18 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఒక పక్కన జోరల్, ఇంకొక పక్కన దూబే. కాబట్టి ఇది సాధ్యమే. ఇంకో పక్కన అస్రంగా లాంటి హిట్టర్ కూడా ఉన్నాడు, ఎప్పుడు ఎలా ఆడతాడో చెప్పలేము. కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఇంకా కంప్లీట్గా కూడా గెలుస్తుందా లేదా అని టెన్షన్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనకి జూరెల్ కంప్లీట్గా 47 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడో ఇటు అద్భుతమైన రివ్యూ తీసుకుని ఆ రివ్యూ పూర్తిగా కూడా అవుట్ అయ్యాడు. కంప్లీట్గా మ్యాచ్ స్వరూపం అయితే అక్కడే మారిపోయింది. కాబట్టి వెంటనే హేజిల్ వుడ్ అయితే అద్భుతమైన వికెట్స్ తీశాడు. అలాగే చివరి ఓవర్లో దూబే కూడా అవుట్ అయ్యాడు. హసరంగా, ఆర్చర్ ఇలా వెంటనే వికెట్లు పడిపోవడంతో 194 పరుగులు చేసింది ఆర్సీబీ జట్టు, రాజస్థాన్ రాయల్స్ జట్టు. 11 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించి సొంత గడ్డపై చివరి 19వ ఓవర్ 20 ఓవర్లో మ్యాచ్ మొత్తం స్వరూపాన్ని మార్చేసి క్రౌడ్కి ఒక కంప్లీట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ని అయితే ఇచ్చింది. కాబట్టి ఈ విజయంతో ఆర్సీబీ జట్టు అయితే పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి అయితే ఎగబాకింది. 6 విజయాలతో ప్లే ఆఫ్ రేస్లోకి ఆర్సీబీ జట్టు ఫుల్ జోష్ మీద ఈ సంవత్సరం అయితే దూసుకుని వచ్చేస్తుంది. కాబట్టి మొదటి 2 స్థానాల్లో మనం చూసుకుంటే గుజరాత్ టైటన్స్, అలాగే ఇవి ఆర్సీబీ, ముంబై జట్టు, ఇవన్నీ కూడా కోల్కతా నైట్ రైడర్స్, అలాగే చెన్నై, ఎస్ఆర్హెచ్ చివరిలో ఉన్నప్పటికీ కూడా మిగిలిన జట్లన్నీ కూడా
టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం రేస్ అంతా కూడా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్, అలాగే ఆర్సీబీ, ముంబై జట్లు, అలాగే లక్నో, పంజాబ్ వైపుగే ఉన్నాయి. కాబట్టి ఈ 6 జట్టులో ఏదో ఒక జట్టు అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కువగా మనం చూసుకుంటే ఇటు దాదాపు ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, అలాగే గుజరాత్ టైటన్స్ కానీ, ముంబై ఇండియన్స్, అలాగే ఆర్సీబీ జట్టు, లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్, ఈ 6 జట్టులోనే మనకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈ మ్యాచ్ విజయంతో ప్లే ఆఫ్ రేస్లోకి ఆర్సీబీ జట్టు దాదాపు దూసుకు వచ్చేసిందని మనం చెప్పుకోవచ్చు. మరొక 2 విజయాలు సాధిస్తే మాత్రం ఆర్సీబీ జట్టు కంప్లీట్గా ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 42లో జరిగిన ఆర్సీబీ వర్సెస్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ యొక్క కంప్లీట్ రివ్యూ పాయింట్స్. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.